నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఊరూరా పనుల జాతర కార్యక్రమానికి రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ శ్రీకారం చుట్టారు. అంతర్గాం మండలంలోని అంతర్గాం, టీటీఎస్, గోలివాడ, ముర్మూర్, విలేజ్ అంతర్గాం గ్రామాల్లో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ శుక్రవారం పర్యటించారు. పనుల జాతర కార్యక్రమంలో భాగంగా సుమారు 9 కోట్లతో చేపట్టనున్న రోడ్లు, డ్రైనేజీ, అంగన్వాడీ, గ్రామ పంచాయతీ భవనాలకు రాజ్ ఠాకూర్ భూమి పూజ చేశారు. నలుగురికి కళ్యాణ లక్ష్మి చెక్కులు, పలువురికి నూతన రేషన్ కార్డులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. మండల కేంద్రంలో 10 లక్షలతో ఉపాధి హామీ నిధులతో నిర్మించిన అంగన్వాడీ కేంద్రాన్ని, ముర్మూర్ గ్రామంలో 30 లక్షలతో నిర్మించిన మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ టీజీ DDC2F తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమల అభివృద్ధి సహకార సమైక్య లిమిటెడ్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ మండలం మన నియోజకవర్గం అభివృద్ధిలో అంటే ప్రతి ఒక్కరిని రైతులతో సహా డైరీ డెవలప్మెంట్ విషయంలో పాల ఉత్పత్తిదారులను కూడా ప్రోత్సహిస్తూ ప్రభుత్వం వచ్చే సబ్సిడీలు ఇప్పిస్తూ మీలాగా ఒక విజయ డైరీ చైర్మన్ గారిని ఈ లోపలికి మండలం అంటే అంతగా మండలంకు తీపిచ్చారు సార్. అంటే మీ ఆశీర్వాదం మా మండల ప్రజలకు ఉండాలని మరోసారి సుస్వాగతం తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. డెలివరీలు కావాలంటే రోజు 250 డెలివరీలు మన సీమ్స్ ఇలా గవర్నమెంట్ సీమ్స్ గా చేసినాం, అక్కడ జరుగుతా ఉన్నాయి. కలెక్టర్ పిల్లలు కూడా ఆనే పుట్టారు. ఇవాళ ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, అధికారులు ప్రతి ఒక్కరు కూడా మాకు అవకాశం లేదు, 4 పిల్లలు అయిపోయారు, లేకుండా నాకు కూడా ఆనే చేసినాం. యువకులకు అందరికీ కోరుతా ఉన్నా, ఖచ్చితంగా మన ప్రభుత్వం నిర్మించినటువంటి హాస్పిటల్లో ప్రతి వైద్యం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. చిల్డ్రన్స్ హాస్పిటల్, ఆర్థోపెడిక్ స్పెషలిస్ట్, కార్డియో, క్యాత్ ల్యాబ్ పెట్టినాం 25 కోట్లతోటి. ఇవాళ అద్భుతంగా పోతాం. ఇంకో సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరు కూడా మంచిర్యాలలో, కరీంనగర్, హైదరాబాద్ పోకుండా ఇక్కడనే వైద్యం అందించే కార్యక్రమం చేస్తా ఉన్నాం. అన్ని చదువులు కాలేజ్ చేసినాం, నర్సింగ్ కాలేజ్ కూడా చేసినాం, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ కాలేజ్ కూడా వస్తాం. అన్ని కూడా ఇక్కడనే ఉంటాయి. ఒక ఎయిర్పోర్ట్ వచ్చేస్తే ఇక మనం హైదరాబాద్ కూడా పోవాల్సిన అవసరం లేదు, ఇక్కడి నుంచే పోతుంది అనే విషయాన్ని మీకు అందరూ తెలియజేస్తూ ఇట్లనే కలిసి ముందుకు పోదాం. నేను చేసే అభివృద్ధిలో మీరందరూ సహకరించాలి. అంతర్గా చౌరస్తా వెడల్పు చేద్దామా వద్దా? అక్క చేద్దాం, మీరు చెప్పారు చేద్దామా? మీరందరూ చెప్పారు ఇక్కడ చేద్దామా, పెద్దగా చేద్దామా? ఎవరైనా ఎదురు మాట్లాడతారో వాళ్ళ ఇంటికి పోయి ఇంకా మీరే చూసుకోవాలని సంగతి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పట్ల ఇంకా అంకిత భావంతో పనిచేసే ప్రభుత్వం కాబట్టి మీ అందరి సహకారం, మీ కుటుంబాల సహకారం మీ ప్రభుత్వానికి ఉండాలని చెప్పి చేపట్టే కార్యక్రమాలు ఇంకా అనేకం ఉన్నాయి. ఎందుకంటే మనం ఎలక్షన్ లో ఆ రోజు ఉన్న పరిస్థితులను బట్టి మనం అనేక హామీలు ఇవ్వడం జరిగింది. చాలా హామీలను నెరవేర్చాం. ఇంకా చేయాల్సిన పనులు కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే ఒక కొలుసు అపర్ణ, చాపల ముక్కలమ్మ, రాపల్లి రాజయ్య రైతుగా ఉండాలి. సంఘ శ్రీనివాస్ రెడ్డి మిగతా కూడా మన పంచాయత్ సెక్రటరీ గారు ఏడిపోయినా ఇప్పుడు నువ్వు ఆపినట్టు ఆపుతావు. ఇవన్నీ కాకుండా
ఆఫీసర్స్ మన ఆఫీసర్లో కూర్చోమా తెల్ల కార్డు లేక రెడ్డి గారు ఈ రాష్ట్రం చేస్తున్న అభివృద్ధి అంశం మీ అందరికి తెలుసు. ముఖ్యంగా మీరు అందరు నాతో పాటు కనబడ్డప్పుడల్లా మీకు చెప్తా ఉన్నా, మళ్ళీ చెప్తా ఉన్నా, 4 సార్లు పోటీ చేస్తే నా ఎంబడి ప్రతి ఒక్కరు మీరు నా ఎంబడే ఉన్నారు. ఎన్నిసార్లు వేసినా మా కుటుంబ సభ్యుడు, మా ఊరు వాడు అని మీరు నన్ను ఆదరించారు, అభిమానించారు, ప్రేమించారు. ప్రతిసారి మన మండలం నుంచి నాకు అత్యధికంగా ఓట్లు ఇచ్చారు. రాజకీయాలు ఏదున్నా టీఆర్ఎస్లో ఒకడో ఇద్దరు ఉన్నా కూడా ఓటు వచ్చే వరకు నాకే వేసారు. ఆడదాకా జెండా పట్టుకొని తిరిగారు, లోపల పోయినాక రాష్ట్రానికి ఓట్లు వేసారు కదా. ధన్యవాదాలు దానికి. అదే మాదిరిగా మీరు గర్వపడే విధంగా ఈరోజు మనం పనిచేస్తున్నా అని నేను మీ అందరికి గర్వంగా తెలియజేస్తున్నా. పనిచేస్తున్నావా? మార్పు మొదలైందా లేదా? అక్కలు చర్యలు మొదలైందా? ఇలా ఊర్లలో మీరందరూ మనం అందరం కలిసి మా నీళ్లు మనకు కావాలని పోరాటం చేసినాం, పాదయాత్ర చేసినాం. రాజశేఖర గారు చనిపోయిన తర్వాత యావత్ తెలంగాణకు మనం నీళ్ళు ఇవ్వడానికి మన భూములు త్యాగం చేస్తే రాజశేఖర గారు ఆ రోజు మాట ఇచ్చారు, చుక్క నీళ్ళు కూడా బయటికి పోవు, ఇక్కడ ఇచ్చిన తర్వాతనే పోతాయని. ఆయన చనిపోవడంతో పరిస్థితులు మారినాయి, ఉద్యమం వచ్చింది. 10 సంవత్సరాలు దొర రాజ్యం చేసిండు, కానీ రామగుండాన్ని మర్చిపోయాడు. మనం పోరాటం చేస్తే ఆ రోజు వచ్చి ఒక రోజు అప్పుడు సోమవారం ఉండే ఒక బండేసిపోయిండు, భూమి పంచాయతీ చేయలే, నీళ్ళ పంచాయతీ తెంపలే. మళ్ళీ మన ప్రభుత్వం రాగానే సంవత్సరం 18 నెలలు అయింది. వచ్చిన రోజు నుంచి దానిపైన పని మొదలుపెట్టినాం. రేవంత్ రెడ్డి గారు, బట్టి గారు, శ్రీధర్ బాబు గారు సహకరించి అధికారులను పిలిచి త్వరితగత చేయాలంటే ఇవాళ దాని ధరలు పెరిగినా కూడా మిషనరీ అంశంలో అన్ని ఇచ్చి సంవత్సర కాలంలో పూర్తి చేసి మన పంటలకి 3 సార్ల ప్రయోగాత్మకంగా ఇచ్చి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో 20,000 మెట్రిక్ టన్నుల లోపటే పాత మండలంలో వచ్చేది. కానీ ఈసారి మనం నీళ్ళు ఇవ్వడం వల్ల 46,000 మెట్రిక్ టన్నుల ఒడ్లు సాధించిన, అంటే 3 ఎక్కువ ఇలా పంటలు చేయగలిగినాం మన నీళ్లు మనం సాధించుకొని. ఇలా మొన్న మీరందరూ వచ్చారు. సిద్దిపేట జిల్లా సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్ లో పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో వీక్లీ పరేడ్ నిర్వహించారు.
శ్రావణ మాసం పురస్కరించుకుని మెదక్ జిల్లా అల్లాదుర్గంలో ప్రసిద్ధిగాంచిన పురాతన దేవాలయం వీరభద్రేశ్వర స్వామి దేవాలయంలో గత వారం రోజుల నుండి భజనా మండలి సభ్యులు సప్త భజనలు చేయడంతో పాటు ఈరోజు ఆఖరి రోజు ముగింపు కావడంతో అధిక సంఖ్యలో వచ్చిన భక్తులకు దాతలు అన్నదానం చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన భక్తులు సమీపంలో ఉన్న ఇల్లమ్మ దేవాలయం, బేతాల స్వామి దేవాలయాన్ని దర్శించుకుని వెళ్లడం జరుగుతుంది. దర్శనం లేదు, మొత్తానికి దర్శనం లేదు. నాగర్ కర్నూలు జిల్లా కూచుకుల్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో శాసనసభ్యులు డాక్టర్ రాజేష్ రెడ్డి, సరితా దంపతులు నాగర్ కర్నూలు టౌన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు 10 గ్రీన్ బోర్డులు పంపిణీ చేశారు. విద్యార్థుల్లో విద్య పట్ల ఆసక్తి పెంపొందించడమే తమ లక్ష్యమని, నాగర్ కర్నూలు నియోజకవర్గంను విద్యా హబ్గా తీర్చిదిద్దుతారని తెలిపారు. కార్యక్రమంలో నాగర్ కర్నూలు మాజీ కౌన్సిలర్లు, కళాశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కొంచెం వెనకాల Thank you, sir.
మరి సారు వైస్ ప్రిన్సిపాల్ సార్ గారు, కృష్ణ సార్ గారు వేదికను అలంకరించాల్సిందిగా కోరుతూ నా యొక్క ప్రారంభించే ముందు నాగర్ కర్నూలు జిల్లా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను తెలకపల్లి మండలం తాడూరు మండలం లబ్ధిదారులకు శాసనసభ్యులు డాక్టర్ రాజేష్ రెడ్డి అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, మాజీ కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. అల్వాల మధు, చంద్రయ్య గౌడ్, ఆవుల మధు, చంద్రయ్య గౌడ్ వచ్చిరా అల్లాపూర్ గ్రామంలో అంతారాములు అదే గ్రామానికి సంబంధించినటువంటి గున్న రాధాశేఖర్ అంతారం, అదేవిధంగా చెర్ల ఇటికల గ్రామానికి సంబంధించినటువంటి మేరెడ్డి మమత విష్ణువర్ధన్ రెడ్డి, మేరెడ్డి మమత విష్ణువర్ధన్ రెడ్డి, అదేవిధంగా ఇంద్రకాల్ గ్రామానికి సంబంధించి మహమ్మద్ రియాజుద్దీన్, అదేవిధంగా సంబంధించిన లీడర్లు వేదిక మీదకి రావాలి. బొడ్డుపల్లి అలివేలు, వైఫ్ ఆఫ్ ఆంజనేయులు, మెదక్ జిల్లా పీక్మాల్ మండలం బొడ్బన్పల్లి గ్రామంలో గ్రామగుట్టపై వెలిసిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామికి శ్రావణమాస చివరి వారాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల తహసీల్దార్ కార్యాలయం దగ్గర బీజేపీ మండల అధ్యక్షుడు పాగర్తి సుధాకర్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సుధాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత హామీలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలను మోసం చేస్తూ పరిపాలన సాగిస్తోంది. అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వకుండా ఇందిరమ్మ కమిటీ చెప్పిన వారికి మాత్రమే ఇల్లు ఇస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. మండలంలో ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డు ఇవ్వాలనేది ప్రధానమైన డిమాండ్. అర్హులైన వారందరూ చాలా మంది లబ్ధిదారులు ఉన్నా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తప్పితే ఇంకొకరికి ఇవ్వట్లేదు. వాళ్ళు ఇచ్చిన లిస్టే ఎలాంటి రేషన్ కార్డు కానీ ఇళ్ల స్థలాలు కానీ ఇల్లు కానీ ఇస్తున్నారు. మరి వాళ్లే ఓట్లేస్తే ఆనాడు గెలవలేదు. ఈనాడు అందరు ప్రజలందరూ ఓట్లేసి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని గుర్తించమని ఇందిరమ్మ కమిటీలు వేసి వాళ్ళ పేర్లు చెప్పిన వాళ్ళ వరకే ఇస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. కేంద్ర ప్రభుత్వం ఈనాడు ఐఏఓ కింద రాష్ట్రంలో ఒక్కొక్క ఇంటికి 2.5 లక్షల రూపాయలు ఇస్తుంది. ఈనాడు సబ్సిడీ మీద ఎరువులు ఇస్తుంది. రేషన్ కార్డులు కూడా కేంద్రమే బియ్యం కూడా ఇస్తుంది. ఈ పథకాలని రాష్ట్రం డబ్బా కొట్టుకుని తప్పితే ఇంకోటి లేదు. ఈ సమస్యల పరిష్కారం కోసం మన మండల తహసీల్దార్ ఈనాడు వాళ్ళు దిగే పరిస్థితి లేదు కాబట్టి ఆ స్థానం మనం ఈనాడు రైతాంగ సమస్యల కోసం
అదేవిధంగా పేద ప్రజల సమస్య కోసం ఎప్పుడూ భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుంది. అనేక సమస్యలు నాల్కొండపల్లి పట్టణంలో ఇవాళ ఎక్కడ చూసినా మురికి కోపంగా లాగా తయారైంది. కొండపల్లి టౌన్ లో ఈగలు దోమలు విపరీతంగా ఉన్నాయి. ఎలాంటి దేశ పంచాయతీలో నాయకులు మంత్రి గారికి పోటీ పడతారు తప్పితే ఆ ఊళ్ళో పరిశుభ్రత చేయాలని ఏ ఆఫీసర్ దృష్టికి తీసుకురావట్లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ వారం 10 రోజుల్లో ఈ సమస్య పరిష్కరించకపోతే ఖచ్చితంగా కార్యాచరణకు దిగి ఎక్కడికక్కడే ఆఫీసర్లను మంత్రులు కూడా నిర్బంధించాల్సిన అవసరం ఉందనేది మనం ఆలోచనలో ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఏదో అనుకుంటున్నారు వీళ్ళు కొడుతూ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో అన్ని చోట్ల ఓడిపోయి ఆఖరికి 1-2 రాష్ట్రాల్లో ఉండి ఉరుకురికి పడుతున్న కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా వాళ్ళకి దగ్గరకు వచ్చింది అనేది మనం చెప్తున్నాం. భారతీయ జనతా పార్టీని పెట్టుకున్న ఎవరు కూడా ఏమయ్యారనేది అందరూ తెలిసేసేవే. మీరు భారతీయ జనతా పార్టీ నాయకుల వరకు వచ్చిన కార్యకర్తల జోలికి వచ్చిన ఖబర్దార్. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని ఏ చిన్న కన్నా కూడా భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది నిన్న లబ్ధిదారులకు ఇవ్వాలని తహసీల్దార్ గారు చెప్పాం. తహసీల్దార్ గారు పరిశీలిస్తారని చెప్పారు. ఖచ్చితంగా తహసీల్దార్ గారి మీద నమ్మకం ఉంది. వారు మన వారం 10 రోజుల్లో మనం కూడా ఒక లిస్ట్ ఇద్దాం. లిస్ట్ ప్రకారం చేయకపోతే తర్వాత ఏం చేయాలి జిల్లా పార్టీతో నిర్ణయం చేసి మాట్లాడి మనం భవిష్యత్తు కార్యాచరణ పోరాటాలే మార్గం. తెలంగాణ రావడానికి అనేక ఉద్యమాలు చేసి తెలంగాణ తీసుకొచ్చినాం. ఇలాంటి ఇప్పుడు తప్ప కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టడానికి పెద్ద విషయం కాదు. భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం కూడా తెలంగాణ మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల చిత్తు ఓడిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఎక్కడ ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని కోరుతూ జై భారత్, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గంలో నడిగడ్డ ప్రజల ఇలవేల్పు బీచ్పల్లి ఆంజనేయ స్వామి దేవాలయంలో పాగుంట వెంకటేశ్వర స్వామి ఆలయంలో మల్దకల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయా దేవాలయ అర్చకులు సందీప్ వాల్మీకి పూజారులు మేళతాళాలతో పవిత్ర కృష్ణానది జలాలతో స్వామివారికి అభిషేకాలు నిర్వహించి తీర్థప్రసాదాలు మంగళ హారతులు నిర్వహించారు. సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఈవో రామన్ గౌడ్, పురేందర్ సిబ్బంది భక్తులకు సేవలందించారు. మాంగళ్యం దంతునానేన లోకరక్షణ హేతునా శివే నివాసాయ మంగళం మంగళాయ గోవింద లక్ష్మీ రమణ గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద.
భక్తాదులారా, టెంకాయలు ప్రతి ఒక్కరూ దయచేసి వినాయకుని దగ్గర ఉన్న చాందికే కొట్టాలండి. టెంకాయలు ప్రతి ఒక్కరూ వినాయకుని దగ్గర ఉన్న చాందికే కొట్టాలి. ఆ టెంకాయలు కొట్టినట్లయితేనే రానున్న గణపతి నవరాత్రి ఉత్సవాలు మిలాద్ ఉన్ నబీ పండుగల దృష్ట్యా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి మంచిర్యాల జోన్ పరిధిలోని అన్ని వర్గాల మత పెద్దలతో రామగుండం పోలీస్ కమిషనరేట్లో శనివారం రామగుండం సిపి అంబర్ కిషోర్జు శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. సందర్భంగా సిపి మాట్లాడుతూ గత సంవత్సరం రామగుండం కమిషనరేట్ పరిధిలో 4786, మంచిర్యాల జోన్ పరిధిలో 2316, పెద్దపల్లి జోన్ పరిధిలో 2476 వినాయక విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రధాన కార్యదర్శి న్యాయ సలహాదారులు 2 సార్ల సీనియర్ అధ్యక్షులు వారు మేము 100% ఇస్తామే మా జిల్లా ఉద్యోగం మొదటలో తీసుకున్నా జన్కోళ్ళు తీయాలి కానీ అందరి పేర్లు ఇవ్వాలి, ఒక్కొక్క మండలి ఏమో గణేష్ పూజ ముందు మేము అందరికీ ఇక్కడ పెంచాము. ఈ పద్ధతి ఇంతకు ముందు కూడా జరిగేవారు, కానీ ప్రతి సంవత్సరం కొంత విషయం ఉంటుంది. అది ఆలోచన కోసం ఇంపార్టెంట్. మన ఇద్దరు డీసీపీ గారు చాలా డీటెయిల్గా ఏ విధంగా భద్రతకి ఏ విధంగా మీరు ఆర్గనైజ్ చేయాలి, ఏ విధంగా అరేంజ్మెంట్స్ చేయాలి చెప్పడం జరిగింది. కొన్ని విషయం నేను మళ్ళీ రిపీట్ చేస్తాను అందరికీ బెనిఫిట్కి. ఫస్ట్, మీరు ఎప్పుడు కూడా విగ్రహం తీసుకువచ్చిన అప్పటి నుంచి మీ బాధ్యత స్టార్ట్ అవుతుంది. తీసుకున్న టైం నుంచి నిమజ్జనం తర్వాత రిటర్న్ ఇంటికి వెళ్ళిన వరకు మీ బాధ్యత, మా బాధ్యత, మేము ఇద్దరికి బాధ్యత. ఈ బాధ్యత మంచిగా నిర్వహించుకోవడానికి మీ అందరికీ సహకారం మనకు కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఒకవేళ విగ్రహం పెడితే రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఒక పిల్లలు మాకు ఇల్లులో ఉంటే మనము 2 మనిషి జాగ్రత్తగా ఎక్కడ పోయారు, ఏం చేస్తున్నారు అది చూస్తున్నాము. కానీ విగ్రహం తీసుకువచ్చిన దేవుడు గారికి తీసుకువచ్చిన తర్వాత మీరు వదిలిపెట్టి పోతే అది చాలా పెద్ద తప్పు. సో ఫస్ట్ చాలా ఇంపార్టెంట్, ఎక్కడ కూడా మీ పండాలు ఉంటే ఆ పండాల్లో మీ వాలంటీర్స్ తప్పకుండా 24/7 మేము పోలీసులు ఎట్లా పోలీస్ స్టేషన్ బదిలీ పెట్టి ఎప్పుడు వెళ్ళము. నైట్లో కనీసం 2 మనిషి 3 మనిషి ఎంత చిన్న పోలీస్ స్టేషన్ ఉంటే కూడా మనం ఉంటాము. ఆ విధంగానే మీరు ఈ 9 days వరకు ఇది రోజు తీసుకోండి. ఒకవేళ విగ్రహం తీసుకువచ్చినప్పటి నుంచి విగ్రహం నిమజ్జనం వరకు మీ పండాలు వాలంటీర్ ద్వారా మానిటర్ అవ్వాలి. ఎందుకు, మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మనము వస్తాము, సహాయం చేస్తాము. కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు మీ మనిషి ఉండాలి, రెస్పాన్సిబుల్ మనిషి ఉండాలి, వాళ్ళకి అవేర్నెస్ ఉండాలి. ఏమేమి ప్రాబ్లం ఉండొచ్చు. ప్రాబ్లం మేజర్గా మనకు
సేఫ్టీ గురించి ఉంటుంది, కరెంట్ గురించి ఇష్టం ఉండొచ్చు. వర్షాకాలం ఉంది, మేము చూసాము 1 వారం నుంచి ఎంత హెవీ వర్షం అయింది. సో వి డోంట్ నో పరిస్థితి ఎట్లా, క్లైమేటిక్ సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది. సో అది కూడా జాగ్రత్తగా ఉండాలి. థర్డ్, మీరు వేరే వాళ్ళు అందరికీ అంటే మనం ఒకవేళ విగ్రహం పెట్టినా కొంతమంది విగ్రహం పెట్టి పూజ చేస్తున్నారు, కొంతమంది చూసుకోవడానికి వస్తున్నారు, కొంతమంది వేరే పనికి పోతారు. వాళ్ళకి ఇద్దరు పనితో సంబంధం లేదు. కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా మీరు విగ్రహం పెట్టాలి. మేము ఎంత మంచి పని చేసినా 10 మంది హ్యాపీగా ఉంటే, 2 మనిషి హ్యాపీ ఉంటే మనము సక్సెస్ఫుల్ ఉండము. సో అందరికీ హ్యాపీనెస్ ఇన్ష్యూర్ చేయడానికి మన ఎఫర్ట్ ఉండాలి. అదే టైంలో మనము కూడా అంటే సొసైటీకి ఒక మెంబర్గా మాకు సంబంధం ఉందా లేదా, కానీ మేము సహాయం చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఆ సహాయం ఎట్లా ఉంటుంది, కొంత ట్రాఫిక్ డైవర్షన్స్ ఉంటుంది. ఈ ట్రాఫిక్ డైవర్షన్స్తో పబ్లిక్కి కొంత టైం ఎక్కువ పడవచ్చు. కానీ అందరికీ సేఫ్టీ సెక్యూరిటీ గురించి పోలీస్ ఆఫీసర్స్ అనాలిసిస్ చేసి మినిమం ఇన్కన్వీనియన్స్ ఎట్లా రావాలి ఆ ఉద్దేశంతో మనము ట్రాఫిక్ ప్లాన్ చేస్తాము. దయచేసి మీ అందరి సహాయం చేయండి. అదేవిధంగా ఈ గంగా జమున తహజీబ్ తెలంగాణలో ఇప్పటి నుంచి లేదు, సంవత్సరం నుంచి లేదు, 100 of years నుంచి నడుస్తుంది. అందరు కలిసి ప్రశాంతంగా ఉంటాము. కమ్యూనిటీ ఎల్డర్స్ కి బాధ్యత ఉంది. ఎక్కడ కూడా చిన్న ఘర్షణ అవకాశం ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఘర్షణ రాదు. అది నేను కాన్ఫిడెంట్ ఉన్నాము. మీ అందరు ఇక్కడికి వచ్చారు, మేము అందరు పోలీస్ ఆఫీసర్స్ ఇక్కడ ఉన్నాము. మనము ఈ కమిట్మెంట్ తో బయటపోవాలి. ఎట్టి పరిస్థితిలో మన మంచిర్యాల పెద్దపల్లి డిస్ట్రిక్ట్ కి అడ్వర్స్ న్యూస్ రాకుండా ఉండాలి. మంచి ఉంటే చాలా, అంటే కమ్యూనల్ హార్మనీ గురించి స్టోరీ ఉంటే మంచిది. డిస్హార్మనీ గురించి ఒక చిన్న స్టోరీ కాకుండా ఇన్షూర్ చేయడానికి బాధ్యత మనది. ఈ పనిలో మీ అందరికీ సహకారం కావాలి. ఎక్కడ కూడా అండర్స్టాండింగ్ అవసరం ఉంటే మీరు మాట్లాడండి. మన పోలీస్ ఆఫీసర్స్ దగ్గర విషయం తీసుకోరండి. మేము తప్పకుండా రిజాల్వ్ చేసి అందరికీ సాటిస్ఫాక్షన్ పరంగా అందరికీ హ్యాపీనెస్ ఉంటాయి. ఆ విధంగా ఈ మొత్తం 10 రోజుకి ఉన్న ప్రోగ్రామ్ పీస్ఫుల్ గా ఒక హ్యాపీనెస్ తో ఒక ఉత్సాహంతో చేయాలి. ఆ విధంగా మేము ఆర్గనైజ్ చేస్తాము. మళ్ళీ నిమజ్జనం ముందు నిమజ్జనం లొకేషన్స్ మీ అందరికీ షేర్ చేయడం జరిగింది. ఎవరికి ఏ లొకేషన్ ఉంటే ఇంతకు ముందు మీరు ఎక్కడ నిమజ్జనం చేశారా అక్కడికి వెళ్ళండి. ఎందుకు సడన్ గా మీరు చేంజ్ చేస్తే మన వ్యవస్థ ఇబ్బంది ఉంటుంది. వాటర్ బాడీ ఇప్పుడు ఫుల్ గా ఉంది. ఒకవేళ మళ్ళీ వర్షం అయితే మళ్ళీ రివర్ లో వాటర్ ఎక్కువ ఉంటుంది. సో డెసిగ్నేటెడ్ ప్లేసెస్ లోనే నిమజ్జనం చేయండి. అక్కడ మున్సిపల్ కార్పొరేషన్ లేకపోతే పంచాయత్ గ్రామ పంచాయత్ ద్వారా సఫిషియెంట్ లైటింగ్, సేఫ్టీ బ్యారికేడ్స్, లైఫ్ సేవింగ్ అరేంజ్మెంట్స్ ఉంటుంది. అక్కడే మీరు నిమజ్జనం చేయండి. చేసి పీస్ఫుల్ గా మీ ఊరికి మళ్ళీ వెళ్ళండి. అది మా అందరూ మీ అందరితో నా కోరిక. సో మీ అందరు ఇక్కడికి వచ్చారు. థ్యాంక్ యూ అండ్ ఆల్. అండ్ మీకు నేను అష్యూర్ చేస్తున్నాము, మనము మీకోసం ఉన్నాము. మీరు కూడా ఈ పనికి సహాయంగా మా కోసం ఉండండి. థ్యాంక్ యూ. సందర్భంగా ఇక్కడ పీస్ కమిటీ మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. గణేష్ పండుగను ఆర్గనైజర్స్ అందరూ, హిందూ సోదరులు అందరూ, ఇంకా పబ్లిక్ అందరూ కూడా చాలా సంతోషకరంగా ఉత్సాహంగా జరుపుకోవాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. పండుగ అంటే సంతోషకరంగా శాంతియుత వాతావరణంలో జరుపుకునేదాన్ని పండుగ. మనం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎలాంటి గొడవలు జరగకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనం పండుగను చాలా సంతోషకరంగా జరుపుకోవాలి. దానికి మిగతా మతస్థులు కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, ఇలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరూ సోదరులాగా కలిసిమెలిసి పండుగ వాతావరణంలో చాలా ఉత్సాహంగా, సంతోషంగా, గొప్పగా గత సంవత్సరాల కంటే ఈ సంవత్సరం ఇంకా కొంచెం ఎక్కువ ఉత్సాహంగా, ఎక్కువ ఘనంగా జరపాలని నేను మిమ్మల్ని అందరినీ
కోరుతున్నాను. ఏదైనా సోషల్ మీడియాలో ఎవరైనా తెలిసి తెలియక ఇలాంటిగా ప్రోజెక్ట్ స్పీచ్లు కానీ లేకపోతే ఇలాంటి న్యూస్ కానీ వాళ్ళు షేర్ చేసినట్లయితే వాటిని పోలీసు దృష్టికి తీసుకురావాలి తప్ప అది ఇష్యూను ఇంకా పెద్దగా చేయడానికి ప్రయత్నం చేయడం కానీ లేకపోతే ఇష్యూను డైవర్ట్ చేసి ఇంకో విధంగా గొడవ చేయడానికి ప్రయత్నం చేయడం కానీ చేయకూడదు. ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఏ సమస్య ఉన్నా కూడా పోలీసు మాత్రమే తెలియాలి, పోలీసు సపోర్ట్ తీసుకోవాలి. సమాజంలో ఎల్డర్స్ అనే వాళ్ళు శాంతిని కాపాడడానికి ప్రయత్నం చేయాలి. అంతే తప్ప ఎల్డర్స్ అంటే గొడవలు పెంచేవాళ్ళు కాదు, గొడవలు తగ్గించేవాళ్ళు, శాంతిని కాపాడే వాళ్ళు మాత్రమే సమాజంలో ఎల్డర్స్గా ఉంటారు. మన పండుగ విషయానికి వస్తే ఎవరెవరైతే ఐడల్స్ పెడుతున్నారో ఆర్గనైజర్స్ ఈ పిఓపి కన్నా మట్టి విగ్రహాలు పెట్టినట్టయితే వాతావరణం అది మంచిగా ఉండడానికి అవకాశం ఉంటుంది, పొల్యూషన్ కాకుండా. కాబట్టి దయచేసి ఆ విషయాన్ని ఆలోచన చేయాలని. అభివృద్ధి కూడా అట్లనే ఉన్నది. కాబట్టి ఇక్కడ శాంతి అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఉపాధి ఉద్యోగాలు ఇవన్నీ రావాలంటే శాంతి ఉండాలి. కాబట్టి తరతరాలుగా ఈ ప్రాంతానికి, ఈ ప్రజలకు, ఈ పెద్దలకు, ఇక్కడ ఉన్న అందరికీ కూడా చాలా సామరస్యంగా ఉండే అవగాహన ఉంది. కాబట్టి ఈసారి కూడా సాగు ఆధ్వర్యంలో మనం ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన పెద్దలు ఇంకా ఆర్గనైజర్స్ ఉన్నారు, అన్ని రకాల యూత్ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సామరస్యపూర్వకంగా చేసుకునేటట్టు మీరందరూ సహకరించాలి, గత సంవత్సరంలో సహకరించాలి. కానీ ఇప్పుడు మాట్లాడిన పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా జాగ్రత్తల గురించి డిస్ట్రిక్ట్ డైరెక్టర్గా చెప్పినారు. అందరికంటే ముందు అన్ని పోలీస్ స్టేషన్లో కూడా మీకు చెప్పడం జరిగింది. ఈ గులాబీ నవి అండ్ గణేష్ లోకల్గా అందరూ మాట్లాడుకొని చాలా పీస్ఫుల్గా అయ్యేటట్టు చూడాలని కోరుకుంటున్నాను. గోదావరికని కృష్ణవేణి విద్యా సంస్థలలో గో గ్రీన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, సతీమణి శ్రీమతి మనాలి ఠాకూర్ పాల్గొని వారి చేతుల మీదుగా మొక్కలను అందించారు. పర్యావరణం పట్ల అవగాహన పెంచేందుకు పచ్చదనం ప్రాముఖ్యతను తెలియజేయాలనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని చేపట్టిన కృష్ణవేణి పాఠశాల యాజమాన్యాన్ని ప్రత్యేకంగా అభినందించారు. సందర్భంగా శ్రీమతి మంజుల శ్రీనివాసరెడ్డి ర్యాలీని ప్రారంభించి పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని ప్రజలకు అందించారు. And the faculties are giving them such good future, and they're teaching them about the plantation of the trees. The trees are also like you kids. As you are growing, the trees also grow and they give shelter and they give shadow to all your parents, your family, everyone. Where can we eat food? Under the tree. And when the tree grows big, when the tree is big, how happy it is, because it gives us shade, and then we all can sit there and have our lunch, right? So you have to make sure that all of you plant the trees, write your name there, so that when you grow big and become the future of Ramagundam, then you all can take your parents, you will get married, you can take your children and show it to them. Start.
I will keep my home good and surroundings clean. I will avoid plastic and use eco-friendly alternatives. I will avoid plastic and use eco-friendly alternatives. I will save water, save electricity and save resources. I will save water, save electricity and save resources. I will inspire others to go green. I will inspire others to go green. Together we will make our earth healthier and greener. Together we will make our earth healthier and greener. Thank you. మీరు ఉండండి మేడం, ఉండండి కాదు మీరు పచ్చని భూమి కాపాడుదాం, పచ్చదనం నింపుదాం, డైరెక్టర్ గారి ఆశీస్సులతో భవిష్యత్తు వెలుగుదాం. చెట్టు నాటుదాం కలిసి, నీడగాలి ఇస్తుంది, పర్యావరణం రక్షిస్తే జీవితం పుష్పిస్తుంది. చెట్టు నాటుదాం కలిసి, నీడగాలి ఇస్తుంది, పర్యావరణం రక్షిస్తే జీవితం పుష్పిస్తుంది. నీరు వృధా చేయకండి, ప్రతి బొట్టు ప్రాణం. డైరెక్టర్ గారి మార్గదర్శకత్వం మనకు ఇస్తుంది జ్ఞానం. నీరు వృధా చేయకండి, ప్రతి బొట్టు ప్రాణం. డైరెక్టర్ గారి మార్గదర్శకత్వం మనకు ఇస్తుంది జ్ఞానం. ప్లాస్టిక్ వాడవద్దు, భూమి నొప్పి తక్కువ చేయండి. కృష్ణవేణి విద్యార్థులందరం పచ్చదనం పెంచుదాం. ప్లాస్టిక్ వాడవద్దు, భూమి నొప్పి తక్కువ చేయండి. కృష్ణవేణి విద్యార్థులందరం పచ్చదనం పెంచుదాం. మంజుల శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో కృష్ణవేణి విద్యార్థులందరము ప్రకృతిని కాపాడుదాం, పచ్చని భూమి నిలుపుదాం. పచ్చని భూమి కాపాడుదాం, పచ్చదనం నింపుదాం. డైరెక్టర్ గారి ఆశీస్సులతో భవిష్యత్తు వెలుగుదాం. మంజుల శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో కృష్ణవేణి విద్యార్థులందరం ప్రకృతిని కాపాడుదాం, పచ్చని భూమి నిలుపుదాం. పచ్చని భూమి కాపాడుదాం, పచ్చదనం నింపుదాం. డైరెక్టర్ గారి ఆశీస్సులతో భవిష్యత్తు వెలుగుదాం. మావోయిస్టుల ఏరివేత పేరుతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కాకాను తక్షణమే నిలిపివేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమన్వయకర్త ముడిమణుగుల మల్లన్న, సమతా సైనికుల రాష్ట్ర నాయకులు మార్షల్ దుర్గం నగేష్, పౌర హక్కుల సంఘం నాయకులు వినోద్ రత్నకుమార్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం రామగుండం కార్పొరేషన్ న్యూ పోరాట్పల్లి గ్రామంలో ఆదివాసీ సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు సోయం జనార్దన్ అధ్యక్షతన ఆపరేషన్ కాకార్కు నిరసనగా ముద్రించిన ఆగస్టు 24న వరంగల్ సభ పోస్టర్లను విడుదల చేశారు. మధ్య భారత్లో ఆదివాసుల మీద, మూలవాసుల మీద కేంద్ర ప్రభుత్వము కేంద్ర బలగాలతోటి రక్తపాతం పారిస్తున్నది. దానికి ఆదివాసులకు అండగా ఆదివాసుల కగారు ఆపాలని రేపు 24 తారీఖు ఆదివారము ఉమ్మడి వరంగల్ జిల్లా హన్మకొండలో అంబేద్కర్ భవనంలో 24 స్టేటు ఆదివాసుల హక్కుల కమిటీ అన్ని సంఘాలు, అన్ని పార్టీలు రేపు హాజరై దాని బహిరంగ సభ కేంద్ర ప్రభుత్వం దౌర్జన్యాన్ని ఆపాలని, ఆదివాసుల మీద దాడులు ఆపాలని, 5వ షెడ్యూల్ను అమలు చేయాలని, అనేకమైన ఆదివాసుల హక్కులను అమలు చేయాలని రేపు మాట్లాడుకుని ఉన్నది. బుద్ధిజీవులు, మేధావులు, కార్మికులు, కర్చకులు, ఆదివాసులు అందరూ వచ్చి దాన్ని, టీచర్లు అందరూ వచ్చి దాన్ని జయప్రదం చేసి ఈ దుర్మార్గానికి వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి, రాజ్యాంగ హక్కులని కాలరాస్తున్నారు కాబట్టి దాన్ని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆదివాసులు అంటే మూలవాసులు, వాళ్ళు ఎవరో కాదు, మన నుంచి వచ్చిన వాళ్ళే. అందరూ అడవి నుంచి వచ్చిన, ఇలా తినే ఫలాలు కూడా, తినే తిండి కూడా అడవి నుంచి వచ్చిందే. అడవిని బుల్డోజర్తో దొబ్బి దుర్మార్గమైన ఒక సంస్కృతిని అది చేస్తున్నారు. దాన్ని మనం వ్యతిరేకంగా మనం ఎద్దేద్దాము. తప్పకుండా మనం గెలుస్తాము. తప్పకుండా ఒక దేశ పాలకులు ఒక రాజ్యాంగం పరిధులు ఉండకుండా
రాజ్యాంగ వ్యతిరేకమైన చర్యలు పాల్గొంటూ ఆదివాసులను చంపి ఆదివాసుల హక్కులు కాలరాజు షెడ్యూలు 5వ షెడ్యూలు ఏసా చట్టాన్ని కాలరాస్తున్నారు. కాబట్టి రేపు 24 తారీఖు నాడు అంబేద్కర్ భవనంలో ఉమ్మడి వరంగల్లో హన్మకొండలో జరుగుతుంది. అందరు రండి, తప్పకుండా మనం అది మన హక్కుగా మనం తప్పకుండా ఈ నరమేధావు ఆపాలి, కగారును ఆపేయాలి, మావోయిస్టులతో చర్చలు జరపాలి. ఒక చర్చ విధానం ఉన్నది భారతదేశంలో కాదు, ఏ దేశంలో అయినా. ఒక ఎదుటి వాళ్ళు చర్చ అంటే ఒక పెద్ద మనుషులు కూడా అరే మాట్లాడుకున్నావురా కొట్లాడద్దంటారు. మరి ఇంత ఒక 4-5 నెలల దేశవ్యాప్తంగా మేధావులు, బుద్ధిజీవులు, ప్రజాస్వామ్యవాదులు ఆపేయాలంటే కూడా కేంద్ర ప్రభుత్వం నియంతృత్వంగా ఆ దాడులు చేసి విపరీతమైన ఆదివాసులు ఇప్పటికే 500 మందిని చంపింది. మరి ఒక కోతిని చంపితే, ఒక ఉడుమును చంపితే ఒక కేసు ఉన్నది. మరి ఆదివాసులను చంపితే మనకు రాజ్యాంగం పరిధిలో మనకెందుకు వాళ్ళ మీద ఆపమని ఆపుతలేము? వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలి రాజ్యాంగ పరంగా. నిజంగా వాళ్ళు రాజ్యాంగానికి వ్యతిరేకులా? రాజ్యాంగానికి అనుకూలంగా అందరు రాజ్యాంగం ఆవాసాల్లో బతకాలి, రాజ్యాంగానికి కట్టుబడి బతకాలి. కానీ కేంద్ర పాలకుడు రాజ్యాంగాన్ని ప్రమాణం చేసి రాజ్యాంగాన్ని పూర్తిగా వ్యతిరేకంగా పాల్గొంటుందని సందర్భంగా చెప్తున్నాము. తప్పకుండా రేపు జయప్రదం చేద్దాం. వరంగల్లో కరీంనగర్ నుంచి, ఉమ్మడి కరీంనగర్ నుంచి కనీసం 1000 మంది కదలాలని సందర్భంగా పిలిపిస్తున్నాం. తప్పకుండా ఆదివాసులు మాత్రం చంపడం అనేది మంచిది కాదు. ఇక ఆదివాసి బిడ్డలు చూడండి, 78 సంవత్సరాల స్వాతంత్రం ఉన్నది, వాళ్ళకి ఇల్లు సరిగా లేవు, బట్టలు సరిగా లేవు, విద్య సరిగా లేదు. ఇదంతా కూడా మనం తప్పకుండా పోరాడి సాధించుకోవాల్సింది. ఈ సందర్భంగా ఆదివాసి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కన్వీనర్గా, రైతాంగ హక్కుల అధ్యక్షునిగా ఇవ్వాల. ఈ సందర్భంగా అందరూ కూడా ఈ సందర్భంగా మాట్లాడుతున్న మేధావులు, బుద్ధిజీవులు రేపు కదిలి తప్పకుండా జయప్రదం చేద్దాం. రాజ్యాంగం పరిధిలో అందరం జీవించాలి, ఆదివాసులు కూడా జీవించాలి, ఆదివాసి చట్టాలు అమలు చేయాలని సందర్భంగా కోరుతున్నాం. అండగా ఉందాం ఆదివాసులకు, అండగా ఉందాం ఆదివాసులకు, అండగా ఉందాం ఆదివాసులకు, అండగా ఉందాం ఆదివాసులం. ఆదివాసుల హక్కులని, ఆదివాసుల హక్కులని పోరాడదాం, పోరాడదాం. ఆదివాసుల హక్కులని పోరాడదాం, పోరాడదాం. 5వ షెడ్యూల్ని అమలు చేయాలి, అమలు చేయాలి. 5వ షెడ్యూల్ని అమలు చేయాలి, అమలు చేయాలి. కేంద్ర ప్రభుత్వం దౌర్జన్యాన్ని రాష్ట్రపతి వెంటనే ఆపాలి, ఆపాలి, ఆపాలి. కేంద్ర ప్రభుత్వం దౌర్జన్యపతి రాష్ట్రపతి ఆపాలి, ఆపాలి. కేంద్ర ప్రభుత్వం దౌర్జన్యాన్ని రాష్ట్రపతి వెంటనే ఆపాలి, ఆపాలి, ఆపాలి. రాలేదు, ఏమి చేయలేదు. ఇప్పటి వరకు కూడా ఆదివాసి కొమరం భీము అనేది ఈ ఏరియాలో ఇంత ముందే లేదు. మేము మేడిపల్లి ప్రతాపం ఉన్నప్పటి పెద్ద మనిషి దుమ్మిడోళ్ళ పెద్ద మనిషి ఉన్నప్పటి కూడా వాళ్ళందరికీ ఎరికే ఎవరు ఎక్కడ ఉన్నారు, ఏ పక్షి ఎక్కడ ఉన్నారు అందరికీ ఎరికే. కానీ ఎవరు కూడా ఇది వేరకు మరి మా వాళ్ళు వీళ్ళు చేరోళ్ళు, వీళ్ళు ఉన్నోళ్ళు, వీళ్ళు లేనోళ్ళు, వీళ్ళు రోడ్డు మీదకి రావాలి, బుడగలు ఉన్నారు అని తీసుకొచ్చినా కానీ ఎవరు రాలేదు. అప్పుడు దొరల రాజ్యం ఉంది. కానీ అప్పటికైనా మాతాంగి నరసయ్య ఎమ్మెల్యే ఉండే, మా కుమారతన చైర్మన్ ఉండే. అప్పుడు పద్మావతి అమ్మ పద్మావతి పాపం వాళ్ళు బుడగలు ఉన్నారని చెప్పి తీసుకొచ్చి మాకు ఇక్కడ 30 గుంట భూమి ఇచ్చి మాకు రోడ్లు ఇచ్చింది. ఇది వేరకు మాకు ఈ మేడిపల్లి గ్రామం లోపల మా తాతలు ముత్తాతలు ఎంతో మంది ఉన్నారు. కానీ ఆదివాసులకు కానీ, పేదోళ్ళకి కానీ, ఈ గిరిజనోళ్ళకి కానీ, మా మన్నవారులకు కానీ, మాకు కానీ అదే మర్రి చెట్టు కింద ఉన్నాం. అదే ఒర్రె కిందకి వెళ్ళిపోకట కంచుల నుంచి అచ్చుడు తాళ్ళకానికి తొవ్వ. అప్పుడు ఆ తొవ్వ కొంటే పోయి రాత్రి పగలు చీకటి యొక్క ఎలుగు కూడా లేదు. ఆ చీకట్ల దీపం పెట్టుకొని మాకు దేవుడు ఉన్నది, చిలుకలయ దేవుడు అనో దేవుడు ఉన్నది. ఆ దేవుని గుడిక నమ్ముకొని దీపం పెట్టుకొని బతికినాం. అప్పటికి ఇప్పటికి కూడా మా బతుకులు ఇస్తూనే ఉంటే ఎట్లా? ఇప్పుడు ఎంతో మంది ఎమ్మెల్యే లైన్లు, ఎంతో మంది చైర్మన్ లైన్లు, ఎంతో మంది వార్డు మెంబర్ లైన్లు, ఎంతో మున్సిపాలిటీ ఛాన్సలర్. కానీ మాకు ఇది వేరకు మాకు లేదు. అగో మొన్నడుచుంది మేము ఎగిరేస్తున్నాం కాబట్టి మాకు ఈ నూపొరడపల్లి గ్రామానికి వచ్చినాం కాబట్టి వచ్చినప్పటి మేము కొమరం భీము జెండా ఎగిరేస్తుంది. ఆ కాలం నుంచి ఏమేం చేయాలి, ఎవరి ఒక్కలు ఉన్నాయని చెప్పి మాకు తెలిసిన వాళ్ళను ఎవరినో ఒక్కను తీసుకొచ్చుకొని మా అన్న ఇది ఇట్లా, అన్న ఇది ఇట్లా, బాబు ఇది ఇట్లా, మరి ఎట్లా చూద్దాం, మా కులమంతా కలిసి మరి మీకు అండగా ఉంటాం, మాకు కూడా మీరు అండగా ఉంటాం అంటే ఈ అన్న ఈ బాబు ఇద్దరు కలిసి మన జెండా ఎత్తులో కూడా వచ్చింది. రాలే ఇంకో అన్న వచ్చిండు. వీళ్ళంతా కలిసి పాపం మాకు ఏదో సాయం చేస్తామనే ఉపాయంతో ఉన్నది. ఇప్పుడు కానీ గ్రామస్తులకు చేసిపోతే ఈ దేశమంతా ప్రధాన మంత్రులకు, ముఖ్యమంత్రులకు ఎమ్మెల్యేలు చెప్తలేదు కావచ్చు మేము ఎవరు అనేది. ఇందులో మాకు రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు అన్నీ ఉన్నాయి. కానీ ఏం చేద్దాం, ఎవరు అన్నతట్టు లేదు. కలెక్టర్గా మాకు కూడా తెలుసు ఎక్కడెక్కడ ఎవరు ఉన్నారని కూడా తెలుసు. కానీ ఇది వేరకు ఏంది అంటే చుక్కలు చుట్టుకొమ్ములు చక్కిడి మాయ అవలు చూసేటోళ్ళు కానీ కాసేటోళ్ళు లేరట అన్నట్టు మా బతుకులను. ఇది వేరకైనా ఈ ఉమ్మడి జిల్లా లోపల వరంగల్, హన్మకొండ రేపు ఉన్నది కదా మీటింగు,
ఆ మీటింగ్ రోజు అంబేద్కర్ భవన్ మీటింగ్ రోజు అందరు వచ్చి మన హక్కుల గురించి మనం మాట్లాడుకుందాం. జై కొమరం భీం, జై కొమరం భీం, జై కొమరం భీం, జై కొమరం భీం. కొమరం భీం ఆశయాలు, ఆదివాసి హక్కులు, ఆదివాసి హక్కులు కొనసాగిద్దాం. గ్రామాల్లో మురికి కాలువలు, రోడ్ల మరమ్మతులు పూర్తి స్థాయిలో శుభ్రం చేయకపోవడం వల్ల గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రత్యేక నిధులు ఏర్పాటు చేయాలని సిపిఐ ఎంఎల్ మాస్లైన్ ప్రజాపంతా పెద్దపల్లి డివిజన్ కార్యదర్శి తోకల రమేష్, ఉమ్మడి జిల్లా కమిటీ నాయకులు ఈసంపల్లి రాజేందర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం రామగుండం మున్సిపల్ కార్యాలయం ముందు పారిశుద్ధ్య పనుల నిర్వహణలో ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సిపిఐ ఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జాయింట్ కలెక్టర్ అరుణశ్రీ మేడంకి వినతి పత్రం అందజేశారు. సిపిఎంఎల్ మాస్లైన్ ప్రజాపంద ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. రామగుండం పురపాలక సంఘం పరిధిలో ఉన్నటువంటి 50 డివిజన్లలో నెలకొన్నటువంటి శానిటైజర్ను వెంటనే కొనసాగించాలి, మెరుగుపరచాలి. పేరుకుపోయిన చెత్త చెదారాన్ని వెంటనే తొలగించాలని అదనపు కలెక్టర్గా ఉన్నటువంటి, జాయింట్ కలెక్టర్గా ఉన్నటువంటి, ఈ ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్గా ఉన్నటువంటి అరుణశ్రీ గారికి విన్నవించుకునేందుకు ఈ ధర్నా కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. 50 డివిజన్లలో తక్షణమే దోమ మందును కొట్టించాలి. అదేవిధంగా పాగింగ్ మిషన్లను వెంటనే 50 డివిజన్లలో కూడా తిప్పాలనేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. 50 డివిజన్లలో బ్లీచింగ్ పౌడర్ని చేయాలి, దోమలను అరికట్టాలి. దోమలు లేకుండా ఈ విష జ్వరాలు రాకుండా అరికట్టాల్సినటువంటి బాధ్యత కూడా రామగుండం పురపాలక సంఘం పైన ఉన్నది. ఇప్పటి వరకు ఆ విధంగా చర్యలు తీసుకోలేదు. జాయింట్ కలెక్టర్ ఇప్పటికైనా కూడా 50 డివిజన్లలో నెలకొన్నటువంటి చెత్త చెదారాన్ని తొలగించేటువంటి విధంగా తక్షణ చర్యలు చేపట్టాలనేసి సిపిఎంఎల్ మాస్లైన్ విజ్ఞప్తి చేస్తూ ఉన్నది. తాగునీరు కూడా సక్రమంగా అందించడం లేదు. శుద్ధి చేసినటువంటి నీటిని అందించకపోవడం మూలంగా రామగుండం 50 డివిజన్లలో అనేక విష జ్వరాలు ప్రబలుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో జాయింట్ కలెక్టర్ గారు తక్షణమే ఇక్కడ సమీక్షా సమావేశం నిర్వహించాలి. ఈ 50 డివిజన్లలో నెలకొన్నటువంటి సమస్యలను వెంటనే పరిష్కరించేటువంటి విధంగా తక్షణ చర్యలు తీసుకోవాలనేసి సిపిఎంఎల్ మాస్లైన్ ప్రజాపంద విజ్ఞప్తి చేస్తూ ఉన్నది. రామగుండం మున్సిపల్ ఏరియాలో పారిశుద్ధం కుంటుపడింది. పారిశుద్ధం కుంటుపడి ప్రజలకు వైరల్ జ్వరాలు, డెంగ్యూ జ్వరాలు, టైఫాయిడ్, మలేరియా జ్వరాలతోని బాధపడుతున్నారు. కావున పారిశుద్ధ విభాగ కార్మికులతోని అదనంగా మనసులో పెట్టైనా కూడా మున్సిపల్ కమిషనరు ఈ యొక్క పరిసర ప్రాంతాలన్నీ శుభ్రంగా ఉంచాలని, అలాగే పందులు, కుక్కల వలన కూడా ఈ యొక్క జబ్బులు రావడానికి కారణమవుతున్నాయి. అట్లాగే కుక్కలు అయితే మనుషులను గరిచి మనుషులను మొత్తం చంపేస్తున్నాయి. కాబట్టి కుక్కలను, పందులను మన ఇళ్ళ దగ్గర కానీ పరిసర ప్రాంతాలు కానీ రాకూడదు. సిపిఎంఎల్ మాస్లైన్ ప్రజాపంద తరపున ఈరోజు ఇక్కడ ధర్నా చేస్తున్నాం. కంపల్సరీ మున్సిపల్ కమిషనర్ గారు చర్యలు తీసుకోవాలని, ఈ యొక్క పారిశుద్ధాన్ని మెరుగుపరచాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్షిప్లోని ఆంజనేయ స్వామి ఆలయం ఆవరణంలో శనివారం 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేపట్టారు. ఈ మేరకు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీకాంత్ శర్మ, శిష్య బృందం రాము నాగరాజు ఆధ్వర్యంలో భక్తులతో 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణాన్ని పఠించారు. సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీకాంత్ మాట్లాడుతూ లోక కళ్యాణార్థం హనుమాన్ ఆలయంలో పారాయణాన్ని పఠించడం జరుగుతుందని తెలిపారు. పారాయణాన్ని పఠించిన వారికి, విన్న వారికి శుభం కలుగుతుందని అన్నారు.
గణపతేభ్యో నమః సరస్వతేభ్యో నమః ఆపదామాపత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. లోక కళ్యాణార్థం భక్తుల ప్రేరణతోటి శ్రావణ మాసంలో పూజల్లో భాగంగా చివరి రోజు ఘట్టం సమాప్తం చేయాలని అనుకుని 108 అష్టోత్తర హనుమాన్ చాలీసా పారాయణం అనేటువంటి కార్యక్రమాన్ని భక్తుల ప్రేరణతో చేపట్టడం జరిగింది. లోక కళ్యాణార్థం చేస్తున్నటువంటి కార్యక్రమంలో ఎవరెవరైతే పాల్గొంటున్నారో వాళ్ళందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు సుఖశాంతులన్నీ కూడా కలగాలని చెప్పేసి కూడా అభయాంజనేయ స్వామి వేడుకుంటున్నాం. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంత్యాం న్యాయేన మార్గేణ మహిం గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.